దైవ మర్మములు. సహోదర భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 24. ఈరోజు వాక్య భాగము. ఏలయనగా మరల భయపట్టకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. రోమా 8వ అధ్యాయము 15వ వచనం. దత్తపుత్రాత్మ. గ్రీసు దేశంలో ఒక అలవాటు కలదు. కుమారునికి 22 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు తండ్రి స్నేహితులను, బంధువులను, పొరుగువారిని పిలిపించి అందరి సమక్షములో ఇట్లు చెప్పును: స్నేహితులారా, నా కుమారునికి ఇప్పుడు యుక్త వయసు వచ్చినది. మీ అందరి ఎదుట ఇప్పుడు నా వ్యవహార సంబంధమైన పత్రములన్నిటి మీద అతడు సంతకము చేయవచ్చును. నా ఇంటి మీద అధికారం ఇచ్చుచున్నాను అని చెప్పి కుమారుని చేతిలో పెద్ద తాళపు చెవిని పెట్టును. దేవుడు మనకు దత్తపుత్రాత్మను అనుగ్రహించుటలో ఇదే తలంపు కలిగి ఉన్నాడు. ఈ ఆత్మ మనము ఆత్మీయముగా యుక్త వయస్సుకు వచ్చినట్లు చేయును. మనలో అనేకులము ఆత్మీయముగా శిశువుల వలె ఉన్నాము. చాలా సంవత్సరం వరకు ఆత్మీయముగా ఎట్టి బాధ్యతలు వహించలేము. కూటములలో పాటలు మాత్రం విని వర్తమానమునకు నిద్రపోయేదము. దేవుని కార్యముల యందు మనకు శ్రద్ధ లేదు. దేవుని ఇంటిలో బాధ్యత కలిగి ఉండవలన ఆశ లేదు. కానీ విశ్వాసులముగా ఏదైనా బాధ్యత కలిగి ఉండుటకే దేవుని చేత పిలువబడితేమి. ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత కలిగి ఉంటకే పిలువబడిను. ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత వహించవలనన్నది ప్రభు యొక్క ఆశ. ప్రైజ్ ది లార్డ్.